మాకు సభ్యుడు ప్రాథమిక స్థాయిలో ప్రైమరీ స్కూల్ నుండి ప్రీ ప్రైమరీ స్కూల్ నుండి పనిచేసేటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులందరినీ కూడా మేము తీసుకుంటాం. ఎక్కడ ఉన్నత స్థాయిలో యూనివర్సిటీలో పనిచేసేటువంటి ప్రొఫెసర్ స్థాయి వరకు కూడా మా దాంట్లో సభ్యత్వం ఇచ్చే ప్రొవిజన్ ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో స్కూల్ ఎడ్యుకేషన్ వరకే మేము పరిమితమై సభ్యత్వం చేసుకుంటున్నాం. ఎందుకు అని అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఎక్కువ సమస్యలు ఉన్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్లోనే సమస్యలు ఉన్న చోటనే మేము ఉండాలనేటువంటిది ఒక నిర్ణయం చేసుకొని అట్లా పనిచేస్తున్నాం. అట్లా అన్ని మేనేజ్మెంట్లలో ప్రాథమిక నుంచి వెళ్ళి సెకండరీ వరకు ఉన్నటువంటి అన్ని మేనేజ్మెంట్లలో పనిచేస్తున్న వాళ్ళు అట్లాగే రిటైర్ అయిన వాళ్ళు కూడా మా దాంట్లో సభ్యత్వం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దానికి ఎవరు ఎక్కడ చేయాలి అంటే ప్రతి మండలంలో ఒక యూనిట్ ఉంటుంది. వాళ్ళు జూన్ 15 నుంచి వెళ్ళి బళ్ళు తెరిచిన వెంటనే సభ్యత్వం ప్రారంభమవుతుంది. సెప్టెంబరు 30 వరకు నమోదు కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది. అంటే జూన్ నుంచి వెళ్ళి సెప్టెంబర్ వరకు ఉన్న కాలంలో ఆ మండల కమిటీలు స్కూళ్ళకు తిరుగుతాయి. లేదా అట్లాగే గతంలో పరిచయం ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నటువంటి రిటైర్ అయిన వాళ్ళ దగ్గర కూడా ఆసక్తి ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు పిలుస్తూ ఉంటారు. నేను టీపీటీఎఫ్లోనే ఉంటా కనుక నాకు సభ్యత్వం ఏంటి అంటారు. వాళ్ళ ఇళ్ళకి పోయి లేదా మా ఆఫీసులు ఎక్కడ ఉంటాయో వాళ్ళైనా అక్కడికి వచ్చేసి తీసుకుంటూ ఉంటారు. ఇట్లా ఎయిడెడ్ వాళ్ళు, మున్సిపల్ టీచర్లు, అట్లాగే గవర్నమెంటు, ప్రైవేట్, పంచాయతీరాజు, దాంతోపాటు రెసిడెన్షియల్ అన్ని రకాల రెసిడెన్షియల్, కేజీబీవి, దాంతో ట్రైబల్ వెల్ఫేరు మేనేజ్మెంట్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు వీళ్ళందరినీ కూడా మేము సభ్యులుగా చేర్చుకుంటున్నాం. అట్లా మాకు 25,000 సభ్యత్వం ఉన్నది. మాకు సభ్యత్వ రుసుము సంవత్సరానికి 200 రూపాయలు ఉంటుంది. అందులో మండలానికి, జిల్లాకు, రాష్ట్రానికి వాటాలుగా ఉంటాయి. హయ్యెస్ట్ మండలానికి ఉంటుంది, ఆ తర్వాత జిల్లాకు ఉంటుంది, ఆ తర్వాత రాష్ట్రానికి తక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే వాళ్ళకు ఐడెంటిటీ అనేటువంటిది ఏముండదు. మేము రసీదు ఇస్తాం. ఆ రసీదే ఐడెంటిటీగా ఉంటుంది. వాళ్ళు సకాలంలో చేరిన వాళ్ళందరూ కూడా మా కమిటీలలో భాగస్వామ్యం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కార్యకర్తలుగా మండల స్థాయి నుండి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా కార్యకర్తలుగా అందులో సభ్యత్వం ఉన్న వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది. సకాలంలో చేరని సభ్యులకు వాళ్ళకు ఈ కమిటీలలో భాగస్వామ్యం ఉండదు. సంవత్సరం అంతా ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ సెప్టెంబర్ లోపల చేరిన వాళ్ళకు మాత్రమే కమిటీలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.